నిన్న బాధాకరమైన విషయం ఏంటంటే కాకినాడ ఈ యొక్క శివాలయంలో వైసీపీ నేత ఒక అతను ఈ యొక్క అర్చన చేయించుకుందామని వెళ్ళాడు. అయితే ఆ పూజ చేసే తరుణంలో పూజారి గారు సరిగ్గా ఏదో చేయలేదంట. అంటే వయసు మళ్ళింది ఆయనకి, చాలా పెద్ద అతను. ఏదో కొన్ని అంటే ఒక లీడర్ వచ్చినప్పుడు ఇలా ట్రీట్ చేయాలి అలా ట్రీట్ చేయాలని వాళ్ళకి తెలియదు కదా పాపం. గర్భగుడిలో పనిచేస్తాడంట ఆయన, అంటే దేవుడి దగ్గర పనిచేస్తాడు. ఆయన్ని చాలా కిరాతకంగా పూజ సరిగ్గా చేయలేదని చెప్పి కాల్తో తన్నాడంటండి వైసీపీ నేత. అంటే ఈ పార్టీ చూసుకున్నప్పుడు వైసీపీది పైనుంచి కింద దాకా ఒకే భావజాలం, అరాచక భావజాలం, సేమ్ మైండ్ సెట్స్ అట్ వన్ ప్లేస్ లాగా ఈరోజు వైసీపీ తీరు తయారైంది. అయితే ఆ వైసీపీ నేత పేరు సిరియాల చంద్రరావు అంట. ఎంత కండకావరం ఏంటి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏదో అక్కడ అర్చకత్వం చేసుకుంటూ దేవుడికి సేవ చేసుకుంటూ ఆయన జీవన శైలిని కొనసాగిస్తున్నటువంటి ఒక వృద్ధుడి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా ఈరోజు ఆర్థిక సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి, చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు వైసీపీ వారికి ఇంత అహంకారం వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డికి ఉందంటే అతను ఈరోజు బాగా సంపాదించిన డబ్బు అనుకోవచ్చు. మరి ఇక్కడ కింద కేడర్ కూడా ఇదే తరహాలో మనం చూస్తున్నాం. అదే ప్రాంతంలో గతంలో కూడా ఈ యొక్క అనంతబాబు మనిషిని చంపేసి డోల్డేర్లీ కూడా చేశాడు. ఎందుకు కింద దాకా కూడా అదే అహంకారం, అదే కండకావరం, అదే దుర్మార్గమైనటువంటి ఈ శైలితో ముందుకు సాగుతున్నారు? వైసీపీ వారికి ఎందుకు ఇలా తయారయ్యారంటారు వీళ్ళందరూ? మా అంతటోడు లేడు, మాకు తిరుగులేదు, మా పెత్తనం ఫర్ ఎవర్ అంటే శాశ్వతం అన్నట్టుగా వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. పైగా ఇలాంటి వికృత స్వభావం, వికృత చేష్టలో పైశాచిక మనస్తత్వం, ఈ క్రూర చర్యలు ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఉద్యోగం కావాలనుకో, బీఏ చదవాలి, లేకపోతే ఎంఏ చదవాలి, ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలి, ఇలాగే ఉంటాయి కదా. అలాగా ఈ పార్టీలో ఉండాలంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. ఆల్ సైకోస్ ఆర్ అండర్ వన్ రూఫ్. ఈ శాస్త్రలు అవి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు దేవాలయం నిత్యం ఆ దేవస్థానాన్ని నమ్ముకుని అక్కడ ఒక కుటుంబమో ఒక బృందమో ఆ దేవుడికి నిత్య కైంకర్యాలు చేసుకుంటా వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు అందించి వాళ్ళ తరపున నీ రాదు కదా, నా నాలుగు తిరగదు కదా, నీ తరపున వాళ్ళ విద్వత్తుని, విద్యని, వాళ్ళ జ్ఞానాన్ని మన కోసం మన తరపున. ఇప్పుడు నీ కేసు ఉంది, లాయర్ వాదిస్తాడు కదా, జడ్జి దగ్గరికి వెళ్ళి యువర్ ఆనర్ అని నువ్వు మాట్లాడతాం ఉండదు కదా, నీ తరపున లాయర్ మాట్లాడతాడు కదా. సేమ్ భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానంగా వాళ్ళు మన నాలుక మందానికి మన అపశృతులు, అపస్వరాలు, అపశబ్దాలు పలుకుతాం కదా మనం, అది ప్రమాదం. మంత్రోచ్చారణ స్పష్టంగా అపస్వరం రాకుండా, అపశబ్దాలు లేకుండా పలకాల, లేకపోతే అది తిరిగి ప్రమాదం. కాబట్టి వాళ్ళు మన తరపున దేవుడికి మన విజ్ఞప్తిని, మన భక్తి పార్వస్యాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు దేవుడికి. దీన్ని చాలామంది తేలిగ్గా భావిస్తారు. ఏదో 4 రూపాయలు దక్షిణేస్తున్నాం, సటగోపం పెట్టించుకుంటాం, వాళ్ళు మన కింద ఉండాల్సిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని అగౌరవపరిచి కానీ అవమానపరిచి కానీ వాళ్ళ మీద మనం ఐ హ్యాండెడ్ అని అనుకుంటాం. కానీ చాలా పొరపాటు, తప్పు, పాపం. నీకు ఒక విషయం చెప్తాను చూడు. బాలకృష్ణ గారితో సినిమా వచ్చింది, ఈ జయసింహ ఏదో. అందులో ఒక దేవాలయం, ఒక అర్చకుడి మీద ఇలాగే ఒక రాజకీయ నాయకుడు దుర్మార్గం చేస్తే బాలకృష్ణ గారు ఒక 10-15 నిమిషాలు ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఒక అద్భుతమైన ఎపిసోడ్. అసలు ఏంటి అర్చకులు, నీ డబ్బు ఉండొచ్చు, వాళ్ళకి జ్ఞానం ఉంది, దైవ బలం, మంత్రబలం, దీని గురించి చాలా వివరంగా చెప్పాడు ఆయన. ఒక అద్భుతం. మనకి వీళ్ళకి మూర్ఖులు. వీళ్ళు ఎలాగుంటుందంటే, తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపచేయజాలమే అంటారు. అంటే ఇలా ఈ మూర్ఖత్వానికి, రావు గోపాలరావు గారి సినిమా అంటారు, మూర్ఖత్వానికి నమూనారా నువ్వు అంటాడు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా. అసలు అర్చక స్వాములు, అయ్యవార్లు, వాళ్ళు నిరంతరం భగవంతుని సమక్షం మనం నమ్ముతాం కదా. నువ్వు శివాలయానికి అర్చన కోసం, అభిషేకం కోసం వెళ్ళావంటే నీకు నమ్మకం ఉంది, నువ్వు హైందవ ధర్మాన్ని పాటిస్తున్నావు. హైందవ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు పాపపుణ్యాల పట్ల నీకు భీతి, బెంగ, భయం అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు నీ తరపున భగవంతుడికి నీకు మధ్య వారధిగా నిలిచి, వారధి అంటారు దాన్ని, బ్రిడ్జి, వారధిగా నిలిచి నీ తరపున ఆయన అర్చన చేస్తున్నప్పుడు ఆయన మీద నువ్వు దౌర్జన్యం, దుర్మార్గం చేయటం అత్యంత హేయం, జుగుప్సాకరం. కాలితో తన్నటం అంటే
నీకు ఆ కాళ్ళు పడిపోతాయి. ఇది ప్రకృతి, లేకపోతే దేవుడు చిలాగా అండవు. నీ విధి నీ అది శాపమైపోయి అంటాడుతుంది నా పాపం. గతంలో కూడా విజయనగరంలో అనుకుంటా కదా చంద్రబాబు నాయుడు గారికి మొరపెట్టుకున్నారు తల తీసేసినప్పుడు. వాళ్ళు ఎంత అంకితమైపోతారంటే తేలిగ్గా చూడకూడదండి ఎప్పుడు కూడా అయ్యవార్లని. ఆ సమాజాన్నే ఎవరో ఉంటారు కొంతమంది ఐవైఆర్ కృష్ణారావు అటువంటి పక్క తీసేయండి. బ్రాహ్మణ సాంగత్యం, బ్రాహ్మణ స్నేహం, సత్సాంగత్యం. ఎందుకంటే నా స్నేహితులు చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి నాకు ఎప్పుడు వాళ్ళలో ఈ రకమైన విద్వేషభావం కానీ, దుర్మార్గం కానీ, అరాచకం కానీ, ఎదటివాడు పాడైపోవాలన్న కోరికలు కానీ ఎప్పుడు చూడలేదు. అందరూ బాగుండాలరా అన్నట్టుగానే ఉండేవారు వాళ్ళు. నా రూమ్మేట్ ఒక ఆయన ఉండేవాడు. ఇలాగా అసలు ఎందుకు ఈ రకమైన ఈ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ కొంతమంది అగ్గెట్టేశారు కులాల మధ్య. ఆ భావజాలాన్ని పెంచి పోషించారు. ఆ బ్రాహ్మణులకి ఇక్కడ పార్టీల వారిగా కూడా చూడండి, తెలుగుదేశం పార్టీని కొంతమంది ద్వేషిస్తారు. కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు వాళ్ళని ఏదో కించపరిచారు అన్నట్టు కాదు. అసలు జరిగింది ఆ సామాజిక వర్గాన్ని వేధించింది ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లే. నీల సంజయ్ రెడ్డి గారి నుంచి అందరినీ చూసుకోండి. పివి నరసింహరావు గారిని అంత ఎప్పుడేసేసారు, టంగుడూరు ప్రకాశం పంతులు గారిని అంత ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళు అసలు పదవులు చేరిచ్చారా? వీళ్ళేమో విచిత్రంగా టీడీపీ మీద పడి ఉంటారు. శ్రీశైలంలో కూడా దాడి చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని నిజంగానే కావాలనుకున్నారు వీళ్ళంతా. దళితులు కావాలనుకున్నారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. మైనార్టీలు కావాలనుకున్నారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఏకంగా ఆత్మహత్యలు కుటుంబాలు చేసేసుకున్నాయి. అలాగే ఈ రమణ దీక్షితుల వాళ్ళ వల్ల ఈ మొన్న టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు వెన్నులో పిడిబాకు గుచ్చాడు. ఆయన ఎదిరించిన వాడు గుండెలో పొడిచాడు, నమ్మిన వాళ్ళు నమ్మించి మోసం చేసి వెన్నులో పిడిబాకు గుచ్చాడు. ఇవన్నీ ఒక రకమైతే అసలు వాళ్ళు ఏంటయ్యా నువ్వు అసలు ఇప్పుడు నీ పెళ్లి చేయాలా, నీ దినం చేయాలంటే కూడా వాళ్ళు ఉండాలి కదా. అవునా కదా? నువ్వు పుట్టిన కాడి నుంచి నీ బతుకేటి ప్రతి ఒడి జాతకాలు నమ్ముతాడు కదా. అది నువ్వు ఏ జన్మ నక్షత్రంలో పుట్టు, ఏంటి నీ కర్మలు ఎలా ఉన్నాయి, నీ బతుకు ఎలా ఉంటుంది అనేటువంటిది నువ్వు తెల్లారులు అయితే వాళ్ళ కాళ్ళకాడ ఉంటావు, వాళ్ళ పాదాలు నమస్కారం చేస్తావు. నేను చేస్తాను. మా గురువుగారు ఉన్నాడు, మా పంతులు గారు. నేను ఆయన్ని నాతో పాటు చిన్నప్పుడు నా ఏజ్ గ్రూపే అయినా సరే ఆయనతో పాటు ఆడుకున్నాను. నేను అయినా సరే నేను నా గురువుగానే భావిస్తాను, పాదాలు నమస్కారం చేస్తాను. నేను ఎవరికి చేయను, ఆయనకే చేస్తాను. అలాగా నువ్వు వాళ్ళ పట్ల నువ్వు గౌరవం, నువ్వు వాళ్ళకి ఆశీర్వాదం, ఒక మంచి మాట, వాక్శుద్ధి గల ఒక సద్బ్రాహ్మణ నోట్లోంచి ఒక మంచి మాట నీ గురించి వచ్చిందంటే అది నీకు ఎంతో మేలు జరుగుద్ది. వాళ్ళ శాపం కదా ఆ వృద్ధుడైనా ఆయన చూస్తే నాకు ఎంత బాధ వేసిందో. ఇప్పుడు నిస్సహాయుడి మీద, వాళ్ళు నిస్సహాయాలు కాదు, అత్యంత శక్తివంతులు. నీకు ఎలా కనిపిస్తారు నిస్సహాయుల్లాగానే. ఏదో ఒక గుళ్ళు, అది పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటే తప్ప అక్కడ విలువ ఏదో నమ్మకం లేకపోతే అది ఎందుకు ఆకర్షిస్తుంది? అక్కడికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో ఆయన నిత్యం స్వామివారిని స్పృశించి అర్చించి ఆరాధించి తరించిన వ్యక్తిని నీ భ్రష్టు పాదాలతోటి, మురికి పాదాలతోటి ఆయన మీద కాలు ఎత్తామంటే ఆ కాళ్ళు పడిపోకుండా ఎందుకుంటాయి? ఇది నేను వాళ్ళ మీద ఏదో కబాలను కొత్తగా ప్రేమ వచ్చింది కానీ నాకు వాళ్ళ పట్ల ఉన్న భావన అది. ఒక మంచి మాట, నువ్వు అయ్యవారు అంటే నువ్వు తల వంచుకుంటే నేను ఎత్తిమేసి అట్టుకోపం పెట్టి నిన్ను 4 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బాగుండాలయ్యా అని. 10 మంది మాట్లాడిన మాట పాడియే చెల్తుంది, మాట మంత్రమైపోద్ది. అది నేను అందుకునే సర్వభ్రష్టులు అయిపోవడం కానీ ఇంత దరిద్రం పట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంత మ్యాండేట్తో గెలిచినోడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంటికి సర్దేసుకుంటున్నాడంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఇలాంటి విపరీత చేష్టలు, పోకడలు, దుర్మార్గం, అరాచకం, అన్యాయం, అక్రమం, ఆక్రమణలు, దాడులు, వెంటాడ్డాలు, ఇన్ని రకాలు ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఆల్ సైకోస్ ఆర్ అండర్ వన్ రూఫ్. ఈ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నట్లు అందరూ ఓ పక్క చేరిపోయారు. వాళ్ళు అంతకన్నా మంచిగా ఉంటారని నువ్వు భావించవద్దు, వాళ్ళు అలాగే ఉంటారు. ఈ సమాజం, నువ్వు నిత్యం దేవుణ్ణి దర్శిస్తావు, స్వామివారు, అది ఏ స్వామివారైనా వాళ్ళకి అభిషేకాలు చేయంతో, అర్చన చేయిస్తావు. వాళ్ళకి నీవు నీ ఉదయం లేచిన తర్వాత రకరకాల దైవ కార్యక్రమాలు, నువ్వు ఇంట్లో దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, గుడికి కంపల్సరీగా వెళ్ళి గుడికి వెళ్ళి ప్రశాంతంగా జ్ఞానం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆ దైవ సన్నిధిలో ఉన్న వ్యక్తిని దైవంగా భావించాలి. మనం దైవానికి ప్రతిరూపంగా నేను భావిస్తాను. వాళ్ళనే కాదు, బ్రాహ్మణులందరినీ గౌరవిస్తాను.
కొంతమంది ఐవైఆర్ కృష్ణారావు లాంటి కొంతమందిని ఏరు పెట్టి వాళ్ళని దయ్యాల్లాగా చూస్తాను నేను. దైవం ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది కదా, అలాగనమాట. ఆ స్వామివారి పవిత్ర ప్రదేశంలో ఉండి అతని మీద నువ్వు కాలు ఎత్తేవంటే ఇది ఆ సంఘాలే కాదు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలే కాదు, ఈ సమాజం స్పందించాలి, ఈ సమాజమే స్పందించాలి.